మనం చూస్తున్నాము ఈ ఘట సర్పము అనగా ఈ డ్రాగన్, ద రెడ్ డ్రాగన్, లూసిఫర్, అపవాది, వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. యేసు పుట్టిన దగ్గర నుండి ఆయనని చంపేసి అంతటితో క్లోజ్ చేసేసి వాడు వెళ్దాము అని. కానీ దేవుని రక్షణ కార్యము చూస్తే ఎంతో ఘనమైనది అనేది దేవుడు నిరూపించాడు. ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచిన వారు గ్రహించగలుగుతారు. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ క్రిస్మస్ అగైన్. అంటే క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో చూసినప్పుడు ఇట్ వాజ్ అ నార్మల్ డే. సడన్గా దూత మరీ ముందు వస్తాం, మాటని తీసుకొస్తాం. అక్కడి నుండి తనకి శ్రమలు ప్రారంభమవుతాం. అక్కడి నుండి యోసేపు దగ్గరకు దేవుని దూత మరలా కనబడతాం. యోసేపుతో దేవుడు మాట్లాడిన తర్వాత వారిద్దరిని జతపరుస్తాం. అక్కడి నుండి వెన్ ద టైం కేమ్, ఎలిజబెత్ దగ్గరికి వెళ్తాం. అదంతా తిప్పిన తర్వాత ద డ్యూ టైం, ఆయన గర్భం నుండి బయటికి రావాల్సిన సమయం వచ్చేటప్పటికి ఆయనకి చోటు లేదు. ఇట్ వాజ్ అ పెయిన్, ఇట్ వాజ్ సఫరింగ్, ఇట్ వాజ్ లోన్లీనెస్. ఆ ఏకాంతంలో, ఆ నొప్పిలో, ఆ బాధలో మరియా డెలివరీ ఇస్తాం. అక్కడ నుండి మనం చూస్తే దేవుని వాక్కు గొల్లలకి కనబడి, ఇదిగో మీకు శుభవర్తమానం, నేడు మీకు రక్షకుడు జన్మించున్నాడు. గుడ్ న్యూస్ ఫర్ యు ఆల్, రక్షకుడు జన్మించాడు. రక్షకుడు జన్మించాడంటే నీ జీవితంలో రక్షణ కార్యము, విడుదల కార్యము జరుగుతాం ప్రారంభిస్తుంది. నీకు స్వతంత్రత కలుగుతాం కనబడుతుంది. కానీ అపవాది ఊరుకోలేదు ఏమాత్రం. జ్ఞానులు వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారంట, హేరోదు దగ్గరికి. అక్కడ నుండి ఆయనకి బాధ కలిగింది. నాకు చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోతారు వీళ్ళు, చంపేయి. నేను కాక ఇంకో రాజు ఉంటానికి వీల్లేదు, చంపేయి. నేనే రాజుగా ఉండాలి, ఇంకొక రాజుగా ఉండడానికి వీల్లేదు, చంపేయి. ఆ హేరోదు మానవుడు కానీ అపవాది ద్వారా పట్టి పీడించబడినోడు. బైబిల్లో చూసినప్పుడు, చరిత్రలో కూడా చూస్తే 4 హేరోదులు ఉంటారు. ఒకే హేరోదు కాదు. మన బైబిల్ మొత్తం చూసే నూతన నిబంధనల సువార్తల్లో దర్ ఆర్ 4 kinds ఆఫ్ హేరోద్స్. అందులో ఒక హేరోదు అయితే నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అన్నాడు. అందులో ఆ హేరోదు అయితే గర్విష్టి అయినది హేరోదు. అందరి ముందు స్పీచ్ ఇచ్చాడంట. ఆయన ఇచ్చిన స్పీచ్కి అందరు మురిసిపోయి దేవుడు మాట్లాడినట్టు ఉంది అన్నారంట. ఈయన గర్వించాడంట, నేను దేవుణ్ణి. అక్కడికక్కడ పురుగులు పట్టి చచ్చాడంట. రిమెంబర్, అపవాది ఎప్పుడు నీ కలిగి చేసే మాట ఏంటి తెలుసా? నువ్వే దేవుడు. అపవాది స్ట్రాటజీ చెప్తాను, ఒక మాటలో జాగ్రత్తగా వినండి. వాడు దూతలను కూడా వాడు తట్టు తిప్పుకుంటానికి కారణం ఏంటి అని ఆలోచించేటప్పుడు, ఈరోజు మనుషులను కూడా దేవునికి విరోధంగా తిప్పి వాడు తట్టు తిప్పుకుంటానికి అదే కారణం. ఈరోజు మనుషుడికి దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడిని సేవించాడు. కారణం ఏంటి తెలుసా? నేనే దేవుణ్ణి అంటాడు, నా ఇష్టం అంటాడు, నాకు కావాలంటాడు, నాకు ఇష్టం వచ్చింది చేస్తాను, నేను అనుకుంది చేస్తాను, నాకు నచ్చింది చేస్తాను, నేను అనుకున్నట్టు బ్రతుకుతాను. దేవుని చిత్తమా నేను చేయను, దేవునికి తగినట్ట నేను బ్రతకను. బట్ ఐమ్ టెల్లింగ్ యూ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, నా అనేది సిలువ వేయబడుతున్నాయి కానీ క్రీస్తు మనలో కనబడలేడు. నా అనేది నీలో కనబడేంత వరకు అపవాది నిన్ను వెళ్తున్నాడు కానీ దేవుడు నీలో లేడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని సన్నిధిలో ఉన్న మీలో నా కనబడుతుందా అంటే ఆ మోసపరచు వాడు మాట్లాడే మాటలు కనబడుతున్నాయా, లేకపోతే దేవుని వాక్కు కనబడుతుందా? నేను కాదు, దేవుడు ఇస్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఎనిమీ. అపవాది అంటాడు నీకే టైము, దేవుడికి అక్కర్లే. నీవు నా అన్న ప్రతిసారి అది అపవాదే. ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు కొన్ని వచనాలు ఉంటాయి. లెట్ మీ జస్ట్ క్విక్లీ షో. ఈ యుగ సంబంధమైన దేవత అంట. ఎవరు యుగ సంబంధమైన దేవత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 చూస్తే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మనం చూస్తున్నాము వాయుమండల అధిపతులు. ఎవరది వాయుమండల అధిపతులు? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం పోరాడేది మనుషులు కాదు, వాయుమండల అధిపతులు. వన్ సైడ్ ఆఫ్ ద ఎంటిటీ. ఈ వన్ సైడ్ ఆఫ్ ద ఎంటిటీ చూస్తే చాలా భయంకరమైనది. ఈరోజు ప్రతి స్థలానికి, ఒక ఏరియాకి ఒక అధిపతి ఉంటాడంట. అదే మన దానియేలు గ్రంథంలో చూస్తాము. దేవుని దగ్గర నుండి దానియేలు ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుని దగ్గర నుండి జవాబుతో గాబ్రియేలు బయలుదేరాడంట. కానీ ఆ గాబ్రియేలు మొదటి రోజే రాలేకపోయాడు. అందుకనే నేనేమో చాలామందికి మీ ప్రార్థనలకు జవాబు రావట్లే.
మీరు ప్రార్థన చేస్తాం దేవుడికి వినబడక కాదు, కానీ దేవుడి జవాబు మీరు వినలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కానీ జవాబు రావట్లేదు. అడ్డుకుంది ఎవరంట? వాయుమండల అధిపతులు. ఎవరంట? ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా. ఆయన పర్షియాలో ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు. ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఎవరు? రాజా, మామూలు మనుషుడా? మామూలు మనుషుల గురించి మాట్లాడతలే. ఆ పర్షియా ప్రాంతంలో ఉన్న వాయుమండలు, అక్కడ ఉన్న అధిపతి. ఆ అధిపతి ఏం చేస్తున్నాడు? ఓయ్ మా ఏరియాలోకి వస్తాం, లేదు ఇది మా ఏరియా, మా స్థాన బలం, మా స్థలము, మా చోటు. అందుకని ప్రపంచం మొత్తంలో ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పరిస్థితిని మనం చూడగలుగుతాము, ఒక్కొక్క రకమైన పాపమును చూడగలుగుతాము, ఒక్కొక్క రకమైన కీడును చూడగలుగుతాము. ఎందుకంటే ఆ దురాత్మలు వారు ఆ ప్రాంతాన్ని వెళ్తాం, అక్కడ ఉన్న వారందరూ ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం. సో విశ్వాసి అయిన మనం పోరాడుతున్నాం అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అదే పౌలు అంటున్నాడు, నేను ఇక్కడ నుండి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఈ దెయ్యాలు ఉన్నాయా బాబు, ఈ వాయుమండలు మమ్మల్ని ఆటంకపరుస్తున్నాయి. ఎందుకంటే సువార్తను మేము అందిస్తాంలో వెలుగు ప్రకాశిస్తుంది, మనుషులకి మనోనేత్రాలు తెరబడుతున్నాయి, సత్యం తెలుసుకున్నప్పుడు మా స్థాని బలం పోతుందని వీరు మమ్మల్ని ఎదిరిస్తున్నారు. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ మొదటి రోజు నుండి ఉపవాసం ఉండి, డానియేల్ ఫాస్టింగ్, దేవుని ముందు తగ్గించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే గాబ్రియేలుకి మికాయేలు సహాయం వచ్చాడంట. మికాయేలు ఎవరు? ఇందాక చదివాం, పరలోకపు ఆర్మీ చీఫ్. మికాయేలు సహాయానికి వచ్చాడంట. అక్కడ ఏం జరిగిందంట? యుద్ధం జరిగిందంట. ఆ ప్రార్థనకి జవాబు రావటానికి యుద్ధం జరగాల. బికాస్ వీ టేక్ ఇట్ సో ఈజీ. ఈరోజు అరే ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇట్లా ఇచ్చేస్తాడు. కొన్ని ప్రార్థనలు అలా కాదు, ఆ వాయుమండలు ఒప్పుకోవు. అంటిల్ యు ఫాస్ట్ అండ్ ప్రే. అందుకని అంట ఉపవాస ప్రార్థన శక్తి ఎంతో బలమైనది. నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి నీ పక్షాన పోరాడి నీకు వార్త వచ్చేలాగా చేస్తాడు. కార్యం జరిగేది తర్వాత, ఫస్ట్ వార్త రానే. ఎందుకంటే వాక్ వస్తేనే కదా, వాగ్దానం వస్తేనే కదా నువ్వు నిలబడటానికి ఒక విశ్వాసం కలుగుతుంది, కొంచెం శక్తి వస్తుంది. బట్ దెన్ దానియేలు దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉంటే మికాయేలు వచ్చి పోరాడాడంట. గాబ్రియేలు వార్త తీసుకొచ్చి అందించాడంట. అంటాడు గాబ్రియేలు, మరలా నేను వెళ్ళేటప్పుడు మరలా వాళ్ళు అడ్డగిస్తారు, మికాయేలు వస్తాడు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ టేక్ ద స్పిరిచువల్ రిలమ్ సీరియస్? దేవుని వాక్యం వింటాం మనము, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని చక్కగా బ్రతుకుతున్నామా? యెషయా గ్రంథం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 14:12 ఇందాక నేను చెప్పిన వచనాలు ఒకసారి చదువుదామండి. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. వాడి పేరు ఏంటంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఏమనుకున్నాడు అంటాడు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసి కొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ఏంటంట మనసులో అనుకున్నాడు అంటాడు. మనసులో అనుకుని ఏం చేశాడు? మిగతా వాళ్ళందరినీ దేవునికి విరోధంగా లేపాడు. వాడు ఎక్కడున్నాడు, వాడు ఎట్లున్నాడు, వాడు అక్కడ నుండి ఎక్కడ పడ్డాడు, వాడి సంగతి ఏంటో బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. యేసే నిజమైన రాజు. నమ్మేవారు హల్లెలూయా బిగ్గరగా చెప్తామా? అంత మాత్రం కాదు, వాడి గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎజెకియెల్ గ్రంథం 28:13-14 కూడా చదవండి ఒకసారి చెప్తాను. దేవుని తోటేవో ఏదెనులో నీ ఉంటివి. వాడు ఎక్కడున్నాడంట? దేవుని తోటైన ఏదెను. ఎప్పుడు వచ్చాడు? అబ్బిగా పడిపోయాడు కాబట్టి. అదే అంటాడు ప్రకటన గ్రంథం 12 చదివినప్పుడు, అక్కడ పరలోకంలో యుద్ధం జరుగుతాం, వాడు అనుచరులు 1/3 3/3 దూతల కింద పడతాము, వారు దురాత్మలుగా అపవిత్రాత్మలుగా మారుతాము. వాడు ఎక్కడున్నాడంట? ఏదేను తోటలో ఉన్నాడంట. అవ్వను మోసపరిచింది ఆ ఘట సర్పమే అని బైబిల్ తెలియజేస్తుంది. కంటిన్యూ చేయండి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. వాడు ఎట్లా ఉన్నాడంట? నువ్వు అనుకున్నట్టు మామూలుగా లేడాడు.
అంత అలంకరించబడ్డాడంట. కంటిన్యూ ప్లీజ్. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబవై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. అభిషేకము పొందిన కెరూబువు నువ్వు ముందుండి నడిపించేవాడివి. దేవుడు అందుకనే ఆయన నియమించాడంట. అపవాదిని వాడు పడతానికి ముందు వాడు మంచి దోతే. ఒకసారి ఆగండి, వాడు చేయబడింది, వాజ్ హీ మేడ్ పర్ఫెక్ట్? గాడ్ ఇస్ సెయింగ్ ఎస్, ఐ మేడ్ యూ 100% పర్ఫెక్ట్. ఫస్ట్ అభిషేకించబడిన కెరూబు అంతా బాగానే ఉంది, బాగానే ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సింహాసనం ముందున్నాడు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఒక్కరోజు ఒక్క తలంపు వచ్చిందంట, వన్ స్మాల్ థాట్. ఇదంతా నాకైపోతే ఏంటి? వీళ్ళందరూ నన్నే కదా పొడుతున్నారు. చూసి ద డిసీవర్, అపవాది దేవుణ్ణి పోరాడాలని, దేవుణ్ణి నాశనం చేయాలని, దేవుని పైగా ఆడి సింహాసనాన్ని వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడిని పోరాడి గెలవగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఈజ్ గాడ్ ఆల్ మైటీ. ఎవరండి ఆయన? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఎల్ ఎలియాన్. ఈరోజు బలవంతుడైన దేవుడు సాతాను తలకాయని చెత్తగొట్టి, చెత్తకొడత మాత్రం కాదు, నెక్స్ట్ మాట తెలుసా? మన కాలు కింద పెట్టాడంట. తెలుసా మాట అర్థం? సాతాను తలకాయ చెత్తకొట్టబడింది తెలుసా? వాడి టైం అయిపోయింది. అదే బైబిల్లో రాబడింది. వాడి టైం అయిపోయిందని వాడు తెలిసి వాడు చేసేది వేగంగా చేస్తున్నాడంట. వాడు సమయం అయిపోయిందని తెలిసి వాడు వేగంగా త్వరపెడుతున్నాడంట, ఎంతమందిని నాశనం చేద్దామని. ఓకే, ఫినిష్ దిస్ పాయింట్. చదవండి, మీరు అది చదివి ముగించండి. వాడు ఎక్కడున్నాడంట? అభిషేకము నొందిన కెరూబవే యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. వాడు ఎక్కడున్నాడంట? దేవుని పర్వతము పైన ఉన్నాడంట, కాలుచున్న రాళ్ళ మధ్య ఉన్నాడంట. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. నువ్వు చేయబడిన రోజు నుండి పాపము నీలో కనబడేంత వరకు యు వేర్ పర్ఫెక్ట్. వాట్? డెవిల్ వాజ్ పర్ఫెక్ట్ బిఫోర్ హీ బికమ్ ఎ డెవిల్. కానీ వాడిలో దోషము కనబడేంత వరకు, ఎప్పుడైతే దోషం వచ్చిందో, బైబిల్ చదివితే అర్థం చేసుకోవచ్చండి. దేవుడు అవకాశం ఇచ్చాడు సాతానుకు కూడా. ఈరోజు చాలామంది అడుగుతారు, సాతానికి దేవుడు కృపను చూపిడే? వాడి టైం అంతా అయిపోయింది, వాడి జడ్జ్మెంట్, వాడి టైం సెట్ చేయబడింది, ఇంకా వాడి టైమర్ స్టార్ట్ అయింది, అందుకనే వాడు కంగారు పడుతున్నాడు. వాడికి తీర్పు అయిపోయింది. ఎప్పుడైతే యుద్ధం అయిందో తీర్పు అయిపోయింది అక్కడే. దేవుని వేలి దూరంగా పడవే పడ్డాను అన్నప్పుడు అయిపోయింది. ఇంకా వాడికి రక్షణ లేదు, వాడికి కృప లేదు, వాడికి అవకాశం లేదు. వాడు అంతము రెండవ మరణము. ఇంకో మాటలు చెప్పాలంటే అగ్ని గంధకములతో మండే స్థలంలో వాడు కాల్తనే ఉంటాడంట. అగ్ని ఆరతో పురుగు చావదు. ప్రకటన గ్రంథంలో మీరు చదివితే సాతాను పడవే పడతాం. ఆ సర్పము, ఘట సర్పము, ఆది నుండి మోసపరుస్తూ వచ్చిన సర్పము అగ్నికొండలు పడవేయబడతాం. కానీ వాడితో పాటు వాడు అనుచరులందరినీ కూడా తీసుకెళ్తున్నాడు. పరలోకం నుండి దూతలను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వాడు ఐడియా ఏంటి తెలుసా? నేను పోయే అగ్నికొండంలో దేవుడు ప్రేమించిన ఈ మనుషులను కూడా తీసుకెళ్ళిపోతా. గాడ్ సో లవ్ ద వరల్డ్, డెవిల్ హేట్స్ యూ. డూ యూ థింక్ డెవిల్ లవ్స్ యూ? నో నో నో. వాడు నిన్ను ప్రేమించి నీకు పోర్నోగ్రఫీ, నిన్ను ప్రేమించి నీకు మత్తు, నిన్ను ప్రేమించి నీకు డ్రగ్స్ ఎన్ని ఇస్తున్నాడా? నో నో నో. ఒరే, నువ్వు మంచిగా బ్రతకూడదురా, నేను మాత్రం అగ్నిలో కాలాలా? దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? ఆ ప్రేమించిన దేవుడు నిన్ను చూసి ఏడవనే పోగొట్టుకునే దాంట్లో నాతో పాటు నువ్వు రా, నువ్వు నాతో పాటు నాశనం అవ్వాలి. అందుకనే వాక్యంని జాగ్రత్త చదువుతానండి. ఇటర్నిటీ ఈజ్ అ చాయిస్. నిత్యత్వము నీకు నువ్వు చేయాల్సిన నిర్ణయం ఆధారం చేసుకున్నది. దేవుడు, సాతాను. అదే దేవుడు అంటాడు, ఇదిగో జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందుంది. ఏది కావాలో కోరుకో, ఏది కావాలో కోరుకో. నువ్వు చేసే నిర్ణయాలను ఆధారపడే ఉంది. నువ్వు పరలోకానికి వెళ్తావా, దేవుడితో ఉంటావా, నిత్య అగ్నిలో ఆ రెండవ మరణంలో ఉంటావా? ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే వాడు ఎంత తంత్రగాడు, వాడు ఎంత మోసగాడు, వాడిలో దోషం ఉందంట. ఇంకా వాడి గురించి చదువుకుంటే వెళ్తే మీరు చదువుకుని పోవచ్చు, అక్కడ ఇంకా చాలా రాయబడి ఉంటుంది. కానీ వాడు ఇలాంటి వాడు ఒకప్పుడు మంచిగానే ఉన్నాడు, కానీ వాడు ఈ రీతిగా తయారవుతాం.
ఇప్పుడు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇప్పటికే పిక్చరు. మరియ గర్భంని పరిశుద్ధాత్మ ద్వారా ధరించి తన బిడ్డని కన్న వెంటనే చంపేస్తామనుకున్నాడు. అదే 12వ అధ్యాయంలో చూస్తున్నాం. అక్కడ చూస్తున్నాము, కానీ దేవుడు కాపాడుతాం, దేవుడు తప్పిస్తాం, దేవుడు కృపనిస్తాం, దేవుడి శక్తినిస్తాం. దాని తర్వాత అపవాది వేధిస్తున్నాడంట. వేధించబడే సమయంలో కూడా నిలబడి ఉంటాం, అక్కడి నుండి బయటకు వస్తాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోదామండి, ఈ లోకం తాత్కాలికం. ఈ లోకంలో ఉన్న మనం అందరం ఏదో ఒక రోజు మరణించిపోతున్నాం. కానీ ఈ యుద్ధం మధ్యలో ఎటువైపు ఉంటామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపోతామో మరణము మొదటి మరణం, కానీ రెండవ మరణం మాత్రం వద్దు. మీరు రెండవ సార్లు మరణిస్తారా, బ్రతుకుతారా? ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఒక్కసారి ఈ భూమి పైన నువ్వు తిరిగి జన్మిస్తే, అంటే మరణిస్తే, మరణిస్తే 2 సార్లు చావు, ఒకసారి చేస్తాం. అర్థమవుతుందా? 2 సార్లు చావు అన్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతాం. మొదటి మరణం అగ్ని గంధకములతో మండే గొండము, రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. సో ఒక్కసారి తిరిగి జన్మిస్తే, ఈ భూమి పైన నువ్వు తిరిగి జన్మిస్తే ఒక్కసారి మరణం, ఈ లోకాన్ని విడిచిపోతాం, దేవునితో ఉంటాం. కానీ దేవునిని నమ్మకుండా దేవుని తునీకరిస్తూ ఆయన మాటలన్నీ ఎరిగి ఈరోజు విశ్వాసాలు తొలగిపోతామన్నదప్పుడు ఇట్ ఈస్ నో వండర్ వాడు ఉన్నాడు మోసపరచువాడు. ఒక్కొక్కరితో మాట్లాడి వారి స్వార్థము, శరీర ఇచ్ఛలో, పాప సంబంధమైన కార్యాలతో దేవుని నుండి పడిపిన స్థితిలో, పాపపు స్థితిలో బంధించి పెడతానికి హీఈస్ ద అక్యూజర్. రాత్రి పగలు నేరాలు మోపుతూనే ఉంటాడంట. ఈరోజు మనలో అపరాధ భావాన్ని కలుగు చేస్తూనే ఉంటాడంట. యేసు ఇచ్చిన క్షమాపణ నువ్వు అంగీకరించిన రీతిగా నువ్వు తాగవు, నువ్వు పాపివి. ఒరే నేను పాపినేరా, కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాను, నేను నీతిమంతుడిగా మార్చబడ్డా. నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో పొరపాట్లు ఉన్నాయి, నాలో తప్పిదములు ఉన్నాయి, కానీ నా దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను మలుస్తున్నాడు, నన్ను మారుస్తున్నాడు. దినము యేసుకు దగ్గరగా చేరుతున్నా. అది విశ్వాసి చెప్పే మాటలు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ హియర్. ఇంకో సంవత్సరానికి 1 నెల కనీసం 1 రోజు పెట్టల దేవుని స్తోత్రం, 1 నెలంతా క్రిస్మస్ సీజన్ అని పెడతారు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇదిగో దేవుడికి అపవాదికి యుద్ధం జరుగుతుంది, వెలుగుకి చీకటికి యుద్ధం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నువ్వు థియాలజీ వాదించొద్దు. వెలుగు సంబంధం నిలబడతావా, చీకటి సంబంధం నిలబడతావా? ఎక్కడ పోరాడతావు? నేను పోరాడు. ద ఎండ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ దేవుడు జయిస్తాడు, అపవాది వాడు అనుచరులను నాశనం చేయబడతాడు. మిమ్మల్ని వేడిది, ఇదిగో ఈ డిసెంబర్ నెల అంతే యేసు జన్మించాడు, క్రీస్తు ఎరగని వారికి శుభవార్త, ఇదిగో అయ్యా నీ పాపముల నుండి నిన్ను విడిపిస్తానికి యేసు ప్రభు జన్మించాడు. కానీ రక్షించబడిన వాడికి జ్ఞాపకం చేసుకోవాల్సింది క్రిస్మస్ అంటే ఆ యుద్ధం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ రోజు జరిగిన యుద్ధం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆ మహిమనంతా విడిచిపెట్టి నీ కొరకు తగ్గించుకుని, దీనుడిగా తగ్గించుకుని, నరరూపధారిగా సమస్త పరలోక మహిమను విడిచిపెట్టి, పరలోకపు ప్రిన్స్, రాజు, దేవుడు నీ కొరకు దీనుడిగా తగ్గించుకుని వచ్చి నీ పాప భారములు, నీ దోషములు, నీ శాపముల్ని, నీ కీడునంతా కొట్టివేస్తానికి యేసు ఈ లోకంలోకి వచ్చాడు. యేసయ్య గాని వచ్చి ఉండకపోతే ఈ మనుషుడికి విమోచన ఉండదా? ఎందుకంటే నువ్వు ఎన్ని ఆచారాలు చేసినా నిత్యత్వం యేసుతో లేదు. జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే గొర్రెపిల్ల రక్తం ద్వారంగా కడగబడాలి. అదే ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈరోజు మీకు ఒక్క మాట తెలియజేస్తున్నా, దేవుని సన్నిధిలో ఉన్న మీరు, మేక్ ఇట్ ఎ పాయింట్, ప్రీచ్ ద గాస్పెల్. ఈ డిసెంబర్ సీజన్ డు నాట్ లీవ్ ఎనీ వన్ ఆపర్చునిటీ. ఏ ఒక్కరికి సువార్తను ప్రకటించుకున్న ఊదురుగా లేదు. మీకు తెలిసిన వాళ్ళందరూ ప్రకటించాలి. నా కొరకు యేసు వచ్చాడని చెప్తాం కాదు, ప్రకటనలో చెప్పాలి, నీ కొరకు కూడా వచ్చాడు, మన కొరకు వచ్చాడు. మరణ ఛాయల నుండి మనల్ని విడిపిస్తానికి, వెలుగులోకి మనల్ని నడిపిస్తానికి, విడుదల కలిగిన, స్వతంత్రత కలిగిన జీవితంలో, అధికారం కలిగిన జీవితాన్ని మనకి ఇస్తానికి యేసు వచ్చాడు. ఎందుకంటే దిస్ ఇస్ వార్. విశ్వాసికి చెప్తున్నాను, దిస్ ఇస్ వార్. యుద్ధంలో ఉన్నాం. అపవాది ఎదురు చూస్తున్నాడు, నాశనం చేస్తాను చూస్తున్నాడు. దిస్ ఇస్ వార్. స్టే స్ట్రాంగ్.
దేవుని మహిమ కొరకుండండి, దేవుని సాక్షులుగా అవుతుందండి. ఇక్కడ ఎంతమంది క్రీస్తు రక్తంలో నిబంధన చేయబడిన వారు ఉన్నారో ఒకసారి చేతులు తలెలు చెప్తారా? ఈరోజు మనం దేవుని పక్షాన ఉన్నవారు మేము మౌనంగా ఉండటానికి లేదు. ఎందుకంటే బైబిల్ ఒకే మాట చెప్తుంది, పోరాడని వారికి దెబ్బ షోర్. దేవుడు కొట్టాడు, అపవాది కొడతాడు. కానీ పోరాడే ప్రతి ఒక్కరు సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిని ఎదిరించాలంట, ఆపద్దినమందు నిలబడి పోరాడాలంట. కాబట్టి దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. మన కొరకు రక్షకుడైన యేసుని బట్టి స్తుతిద్దామా? ఈరోజు నీవు ఆయనతో నిబంధన చేయబడ్డావు. ఆయన దీనుడిగా వచ్చాడు, నీ కొరకు తగ్గించుకుని వచ్చాడు. నీవు హెచ్చించబడాలని, నువ్వు ఘనుడిగా మార్చబడాలని, నువ్వు ఆయన సొత్తుగా నిలబడాలని. ఈరోజు అపవాది ఎన్నో రీతిలుగా మోసపరచాలని, నిన్ను దాడి చేయాలని, నిన్ను నాటకపరచాలని, నిన్ను దేవునికి విరోధంగా మార్చాలని అపవాది ఎంతో పోరాడుతున్నాడు. బట్ బీ కేర్ఫుల్. యుద్ధం యెహోవాదే, నిశ్చయంగా జయము దేవునిదే. కానీ దేవుని సత్తైన మనము ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలి. అడగండి, పరిశుద్ధాత్మ దేవా, నాకు కావాల్సిన శక్తిని దయచేయ, నాకు కావాల్సిన జ్ఞానము దయచేయ, నాకు కావాల్సిన అర్థం చేసుకున్న కృపను దయచేయ, అండర్స్టాండింగ్ని దయచేయ, నాకు కావాల్సిన సహవాసము, సహాయాన్ని, నడిపింపుని దయచేయ, నాకు కావాల్సిన బలము దయచేయ, నాకు కావాల్సిన తెలివిని దయచేయ ప్రభా. నన్ను దైవ భయముతో నింపయ్యా దేవా. నీ శక్తిని నా జీవితంలో కనబరచు ప్రభువా. పరమ తండ్రికి వందనాలు చెబుతామా దేవా. నువ్వు నన్ను ప్రేమించి నన్ను విడిచిపెట్టలేదయ్యా. అపవాదితో నాశనం అవుతానికి నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటేనే ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నాకు ఇంకా నువ్వు కృపణిస్తున్నావు కాబట్టి, ఇంకా నీ పక్షాన నేను జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నన్ను పట్టుకోయ్యా, నన్ను బలపరచయ్యా. నీ సొత్తుగా బ్రతికే కృపను దయచేయ్యా. జయము కలిగిన జీవితము దయచేయ ప్రభా. స్వతంత్రత కలిగిన జీవితము దయచేయ్యా. సమాధాన సంతోషములతో బ్రతికే జీవితాన్ని దయచేయ ప్రభా. నీలో ఉన్న ఆనందము కలిగిన వారిగా జీవించే కృపను దయచేయ. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము నా జీవితంలో దయచేయ ప్రభువా. మేలు చేసే ప్రభువా, నా జీవితంలో మేలు జరిగించయ్యా. నీ మేలైన కార్యాల్లో, నీ ఘనమైన కార్యంలో, నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చు. అడగండి దేవా, నన్ను బలపరిచయ్యా, నన్ను పట్టుకో ప్రభా, నన్ను కడిగయ్యా, నన్ను నూతన పరిచయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నా హృదయాన్ని స్వస్థపరచు. అపవాది ఎంతగానో పాడు చేసి పెట్టాడయ్యా నన్ను. కరప్టెడ్ మైండ్, కరప్టెడ్ లైఫ్ దేవా, నాకు విడుదల దయచేయి దేవా. నువ్వు మా కొరకు వచ్చావన్నమాట ఎంత గొప్ప మాట ప్రభువా. We truly celebrate your coming, Lord. నీ రాకతో మాకు ఆనందము, నీ రాకతో మాకు జయము, నీ రాకతో మాకు విడుదల. మరణపు ముళ్ళని విరిచిన దేవా నీకు వందనాలు. మృత్యుంజయుడా నీకు వందనాలు. సజీవుడైన ప్రభువా నీకు వందనాలయ్యా. నీ చిత్తము మా జీవితంలో జరిగించయ్యా. నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. నీ రాజ్యము పక్షాన నేను నిలబడేవాడిగా నన్ను బలపరిచయ్యా. నీ కొరకు పోరాడే జీవితం నాకు దయచే ప్రభువా. నీ రాకలో నేను ఉండాలయ్యా. నీ రాకలో ఎత్తబడేవాడిగా నేను ఉండాలయ్యా. ఈ లోకంలో నీ కొరకు నిలబడాలి, నీ పక్షాన నిలబడాలి. రాజీ పడిన బ్రతుకు నాకు వద్దు, కాంప్రమైజ్డ్ లైఫ్ నాకు వద్దు. లార్డ్ హెల్ప్ మీ టు బి జెలస్ ఫర్ యూ. నీ కొరకు రోషము దయచే ప్రభా. నీ కొరకు రోషముతో, పౌరుషంతో నీ కొరకు బ్రతికే జీవితాన్ని నాకు దయచే ప్రభా. నా చెయ్యి పట్టుకోయ్యా, నన్ను పట్టుకుని నడిపించేయ్యా. అడుగుదామండి దేవుని, నన్ను పట్టుకుని నడిపించేయ్యా, నా చెయ్యి పట్టుకుని నడిపించేయ్యా. నన్ను బలపరిచేయ్యా, నాకు కావాల్సిన సమాధానం దయచేయ్యా. నా జీవితంలో కావాల్సిన జయము దయచేయ్యా. నా జీవితంలో కావాల్సిన ఆదరణ దయచేయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా
ఈరోజు నీ సన్నిధిలోకి మమ్మల్ని తోడుకుని వచ్చావు, మమ్మల్ని తీసుకుని వచ్చావు. నీ సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు చూడయ్యా, ప్రతి ఒక్కరిని పట్టుకో ప్రభా, ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. ప్రతి జీవితాన్ని చెక్కు, మలచు, నాటు, మేలైన బంగారంగా తీర్చిదిద్దు. నీతో నిబంధన చేయబడిన వారికి నీ సొత్తుగా జీవించే కృపణ దయచేయి. నీ జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ నెలని దీవించయ్యా. నీ స్వార్థను ప్రకటించాలి. నువ్వు ఇందు కొరకు వచ్చావో తెలియజేయాలి. నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలియజేయాలి. నీ ప్రేమ ఎంత గొప్పదో, నువ్వు చేసిన కార్యం ఎంత గొప్పదో, అదే సమయంలో రాబోయే ఉగ్రత గురించి తెలియజేసే వారికి మమ్మల్ని చేయి ప్రభువా. దేవా, ఈరోజైతే నువ్వు మా కొరకు వధించబడిన గుర్ర పిల్లగా మాకు కనబడ్డావేమో కానీ నువ్వైతే సింహాసనాసీనుడిగా, సర్వాధికారము కలిగిన దేవుడిగా, దేవా, నీకు ముందు ఎవరు నిలవగలరయ్యా? నీకు సాటి ఎవరున్నారు ప్రభువా? సర్వనామముల కన్నా, అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడ్డావయ్యా నువ్వు యేసయ్యా. నిన్ను మా ప్రాణ ప్రియుడిని పిలుస్తున్నావు. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప ధైర్యం. నీతో స్నేహము చేసే బ్రతుకులు, నీతో జీవించే జీవితం మా అందరికి దయచేసి సమాధానముతో, నెమ్మదితో, విడుదలతో, స్వతంత్రతతో జీవించే కృపను దయచేయి. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. బంధించబడిన స్థితిలో ఇక్కడ ఎవరు ఉంటానికి వీల్లేదయ్యా. ఏ అపవాది చేష్టలు ఇక్కడ మనుషుల్ని పట్టి పీడిస్తాను ఇక్కడ ఏ మాత్రం చూడలేదు. ఏ అపవిత్రాత్మలు, దురాత్మలు ఇక్కడ దేవుని బిడ్డల్ని వెళ్తానికి అధికారం లేదు. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బంధించబడిన వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నో డిప్రెషన్ స్పిరిట్, నో అప్రెషన్ స్పిరిట్ షల్ హ్యావ్ ఎనీ అథారిటీ. సమాధానము కలిగిన మనసు, నెమ్మది కలిగిన మనస్సు, ధైర్యము కలిగిన మనస్సు నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. అనారోగ్యంలో ఉన్న వారిని కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు పొందిన గాయం ద్వారా మాకు స్వస్థత ఉన్న ధైర్యంతో మేము ప్రార్థిస్తున్నాం. యేసయ్య, నీ నామములో మాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాం. ఇక్కడ అనారోగ్య స్వస్థ ముట్టి స్వస్థపరిచే ఎదుగునయ్యా. ఈ సమయం విశ్వాసంతో ప్రకటించుండగా ఎవరెవరైతే దేవా నాకు స్వస్థత కావాలని అడుగుతున్నారో వారందరికీ నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము. దేవా, ప్రతి విషయంలో కావాల్సిన జయము దయచేయి, విడుదల దయచేయి, ఆనందము దయచేయి, హెచ్చింపు దయచేయి, అభివృద్ధి దయచేయి. నీ సాక్షులుగా జీవింపజేసి నీ కృపలో నడిపించమని దేవా, అంతము వరకు నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.